మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మనతో పాటు అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా, సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ? అలాగే పిల్లలకి ఇప్పటి వరకు కూడా వ్యాస రచన అలాగే ఎలక్యూషన్ పోటీలను కూడా కండక్ట్ చేశారు. అంటే పిల్లల్లోనే ఇప్పటి నుంచి ఈ స్టేజ్ నుంచి వాళ్ళకి దీనికి సంబంధించి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఏం చెబుతారు సార్? సో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్ అన్నది కోరింగ అభయారణ్యంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్. అంటే మానవులు అలాగే వన్యప్రాణులు కూడా కలిసి జీవించగలవు, కలిసి జీవించడానికి అవకాశం ఉంది అన్నది ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఈ సంవత్సరము ఈ గత వారం రోజుల నుంచి అనేక డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, అలాగే ప్రజల్ని స్టూడెంట్స్ ముఖ్యంగా అడవుల్లోకి తీసుకువెళ్ళటము, నేచర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయటము, అలాగే బర్డ్ వాచింగ్ చేపించటము, ఇక్కడ వైల్డ్ లైఫ్ గురించి ఇంకా బాగా అవగాహన పెంచి కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. సార్ ఇక్కడ అంటే బర్డ్స్ అనేవి రకరకాల బర్డ్స్ ఉంటాయి, కాకపోతే ఎవరికి కూడా కనిపించే పరిస్థితి ఉండదు. సో ఎవరైనా దీనికి సంబంధించి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటాయి, ఏ టైంలో వెళ్తే వాటిని చూడవచ్చు, అలాగే అక్కడికి వెళ్ళడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. సో మున్ముందు కూడా దీనికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు రూపొందిస్తారా? అంటే బర్డ్ వాచింగ్ అన్నది ఎర్లీ మార్నింగ్, డాన్ అండ్ డస్క్ ఆ టైంలో అయితే మనకి ఎక్కువ మూమెంట్ ఉంటుంది. సో వాటికి ఎక్కువ ఫెసిలిటీస్ అంటే మనం నేచురల్ హ్యాబిటేట్ లోనే బర్డ్స్ అన్నది చూడాలి. మనం వాటి చూడటం కోసం మనం పెద్ద రోడ్లు వేయటం కానీ ఇలాంటివి ఏమీ మనం చేయటానికి వీల్లేదు. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే ప్రజల్లో అవగాహన కల్పించాలి. సో ఈ టైమింగ్స్ అన్నది మనం వాళ్ళకి మెన్షన్ చేస్తే, వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఆ టైంకి వారు ఖచ్చితంగా దాన్ని సిద్ధంగా ఉంటారు. అలాగే ఎలాంటి అటైర్ డ్రెస్ తో ఉండాలి. సో ఈ నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళలో అవగాహన కల్పిస్తున్నాం. రీసెంట్ గా కూడా కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కి, స్కూల్ స్టూడెంట్స్ ని కూడా బర్డ్ వాచింగ్ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము. సో మనకి ట్రైన్డ్ బయాలజిస్ట్ ఉన్నారు, అలాగే ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాగే జనవరిలో కూడా మనకు పెద్ద ఎత్తున ఈ బర్డ్ కౌంట్ అన్నది జరుగుతుంది. వాటిలో కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తాము. సో అందరికీ అవగాహన కల్పించి మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కూడా పక్షులు ఉంటాయి, మనం ఉండే నివాస ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అయితే మనకి వాటి గురించి అవగాహన ఉండకపోవడం వల్ల మనకు కనిపించట్లేదు అనుకుంటాం. ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే ఖచ్చితంగా చాలా బర్డ్స్ కనిపిస్తాయి. సార్ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోతుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి రోడ్డు మీద కూడా ఎక్కువగా కోతులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే చాలా మంది వాటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. అంటే వెళ్లే దారిలో ఆగి మరి వాటికి ఫుడ్ పెట్టడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో అవి అలవాటు పడి తన కోతులు ఏవైతే ఉన్నాయో వాటి సహజ జీవన శైలిని కోల్పోతున్నాయి. ముఖ్యంగా పెస్టిసైడ్స్ వాడే ఫుడ్ ఏదైతే ఉందో, అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో అదే మనం కోతులకు కూడా ఫీడ్ చేయడం వల్ల అనేక రోగాల బారిన పడి అవి కూడా చనిపోతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద అంటే కోతులకు ఫీడ్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు? సో ఈ సమస్య అన్నది మనం కేవలం కాకినాడ జిల్లాలోనే కాదండి, అన్ని చోట్ల కూడా చూస్తున్నాం. సో టెంపుల్స్ లో కానివ్వండి, అలాగే టెంపుల్ ఏరియాస్ లోకి వెళ్తున్నప్పుడు ఆ రోడ్ సైడ్ కానివ్వండి, ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల వాటికి ఏదో కోతులకు మంచి చేస్తున్నాము, ఆహారం మనం అందిస్తున్నాము అన్న భ్రమతోటి లేదా అవగాహన రాహిత్యంతో వాటికి అక్కడ ఆహారాన్ని వదిలిపెడుతున్నారు. సో చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాటికి అలవాటు పడిపోయి కోతులు ఆ రోడ్డు పక్కన ఉండటము, రోడ్ క్రాస్ చేసినప్పుడు రోడ్ కిల్ జరగటం, చాలా చనిపోతున్నాయి. అలాగే వాటి సహజ జీవన శైలిని కోల్పోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడి ఈ కెమికల్స్ తోటి వాటి కూడా ఆరోగ్యం దెబ్బతిని వాటి సహజ శైలి అంతా కూడా దెబ్బతింటుంది. మనం మంచి చేయట్లేదు, ప్రజలకు అది అవగాహన కల్పించాలి. వైల్డ్ లైఫ్ సంరక్షణ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే సుమారు 1 సంవత్సర కాల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. సో ప్రజల్లోకి అది ముందు అవగాహన కల్పించాలి. ఈ శిక్షలు వీటి గురించి కంటే ముందు అవగాహన కల్పించి మీరు మంచి చేయట్లేదు, కోతులకి ఈ విధంగా ఆహారం అందించడం అన్నది మీరు వాటికి మంచి చేయట్లేదు అన్నది పూర్తిగా వాళ్ళకి ఇప్పుడు ఇవాళ గత వారం రోజుల నుంచి చేస్తున్న అవగాహన కార్యక్రమాల్లో కూడా చాలా మందికి వీటి మీద పూర్తి నాలెడ్జ్ లేదు. వారు ఏదో మంచి చేస్తున్నామని అనుకుంటున్నారు. ఇవాళ అడిగినప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ వాటికి ఆహారం అందిస్తే మంచిది అన్న దాంట్లో ఉన్నారు. సో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి, మీడియా ద్వారా కూడా అవగాహన కల్పించాలి. సో ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడా కూడా
ఈ వైల్డ్ లైఫ్ కోతులకనే కాదు ఏ వైల్డ్ లైఫ్ కి కూడా ఆహారం అందించకూడదు. వాటికి సహజమైన నేచురల్ హ్యాబిటాట్లను వాటికి ఆహారం సరిపడా అందుతుంది. దానికి చర్యలు అన్ని కూడా చేపడుతున్నాము. సో బయట ఎక్కడా కూడా మీరు ఈ ఫుడ్ అన్నది వాటి కోసం ఇవ్వకూడదని కోరుతున్నాం. సార్ ఇక్కడ అంటే చాలా మంది కొరంగ ఫారెస్ట్ కి రావాలి అంటే కనుక చాలా మంది విజిటర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏమైనా హోర్డింగ్స్ ఎలాంటివి ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వన్యప్రాణులు ఉంటాయి, ఎటువంటి బర్డ్స్ ఉంటాయి, ఏ టైంలో ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టారు. బట్ ఫుడ్ పెడితే గనక, ఫీడ్ చేస్తే అవి ఎలా అనారోగ్య బారిన పడతాయి, అలాగే మనుషుల మీద ఎలా అటాక్ చేస్తాయి, వీటికి సంబంధించి అవగాహన కల్పించడానికి ఏమైనా హోర్డింగ్స్? ఖచ్చితంగా అండి, ఆల్రెడీ హోర్డింగ్స్ ఉన్నాయి. అంటే ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి. సో మేము ఎలా ప్లాన్ చేస్తున్నామంటే గైడ్ ని కూడా ప్లాన్ చేస్తున్నాము. సో గైడెడ్ టూర్ అరేంజ్ చేస్తే వచ్చి విజిటర్స్ అందరికి కూడా ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకి బాగా బలంగా ఇన్ఫర్మేషన్ బాగా వెళ్తుంది. ఎందుకంటే కొన్ని బోర్డ్స్ పెట్టినప్పుడు అది చూడొచ్చు లేకపోతే మిస్ అవ్వచ్చు. సో గైడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు చెప్తా ఉంటారు కాబట్టి సో ఆ విధంగా ప్రజల్లోకి మంచి అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి, హోప్ ఐలాండ్ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే బోట్ షికార్ అక్కడికి లేదు, అక్కడికి వెళ్లే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఫ్యూచర్ లో కూడా దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారా? అక్కడికి వెళ్లేందుకు బోట్ సౌకర్యం కల్పిస్తారా? ఖచ్చితంగా అండి, హోప్ ఐలాండ్ అన్నది చాలా ఎకో సెన్సిటివ్ ఏరియా. సో అక్కడ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. సో అక్కడ పునరుత్పత్తి జరుగుతూ ఉంటది. సో మనం వాటిని వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా ఎకో టూరిజం ని అందుబాటులోకి తీసుకురావాలి. సో రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తాము, పునరుద్ధరిస్తాము. అటవీ శాఖ ఖచ్చితంగా అలాంటి చర్యలన్నీ చేపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, వైల్డ్ లైఫ్ సెంచరీ ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోతులను ఎక్కువగా చూస్తూ ఉంటాం. రోడ్ల పైన అవి మనుషుల్ని అటాక్ చేసిన సంఘటనలు కూడా ఉంటాయి. కానీ దానికి కారణం మనమే అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కోతులకు గాని ఎలాంటి వన్యప్రాణులకి కూడా ఎలాంటి ఫీడ్ అందించకూడదు, వాటి సహజ జీవన శైలి కోల్పోయేందుకు మనమే ఆస్కారం ఇవ్వకూడదంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.